దైవ దర్శనానికి వెళ్లి విశాఖకి చెందిన శాంతి అనే మహిళ తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందారు. దీంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కంచరపాలెంకి చెందిన శాంతి భర్త ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి శాంతి నివాసం నుండి కుటుంబ సభ్యులతో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి వైకుంఠ ఏకాదశి దర్శనానికి సంబంధించినటువంటి తొక్కిసలాటలో జరిగినటువంటి ప్రమాదంలో శాంతికి సంబంధించినటువంటి ఇంటి దగ్గర అయితే ఉన్నాం. శాంతికి 35 సంవత్సరాలుగా అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం శాంతి ఇంటి దగ్గర అయితే మనం ఉండడం జరిగింది. అసలు ఎప్పుడు ఇక్కడ నుంచి శాంతి బయలుదేరి తిరుమల చేరుకున్నారు, అసలు అక్కడ ఏం జరిగింది, ఇప్పటి వరకు వీళ్ళకి తెలిసినటువంటి సమాచారం ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, శాంతి మీకు ఏమవుద్దమ్మా, ఎప్పుడు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? మంగళవారం నైట్ బయలుదేరారండి. బయలుదేరితే నిన్నేమో అక్కడ దర్శనానికి వెళ్తామని అన్నారంట. అయితే ఎప్పలేదంట తలుపులు. ఒక్కసారి నేను 4 గంటలకు ఇప్పితే 5:30కి ఇప్పారట. ఇప్పితే ఈ తోపులాట మీద దాన్ని తొక్కేసి వెళ్ళిపోండి. చెల్లిపోయి మాకు ఇప్పుడే తెలిసింది. ఆ బిడ్డకి తండ్రి అక్కడే కొడుకు, మాకే ఆధారం లేదు. ఆ కొడుకు ఆటో వేసుకొని బతుకుతాడు. ఎందుకైనా 4లో నా కొడుకున్నాడు. ఇల్లు సాలుగా మేము ఇక్కడ ఉన్నాము. ఇక్కడి నుంచి ఇల్లు కొడుకు చదువుతుండని అక్కడికి వెళ్ళిపోయాడు. అదేనమ్మా, ప్రభుత్వం తరఫున ఏదైనా న్యాయం చేస్తే నాకు మనవడికి ఏదైనా ఒక ఉద్యోగం అడిగితే చాలు. తల్లిగా కోల్పోయింది కదా నాయన. ఎప్పుడు వెళ్ళారమ్మా, ఎవరెవరు వెళ్ళారు? నా కొడుకు, వాళ్ళు, మనవడు. ఆ ఇల్లు అలాగే అసాధ్యంలోనే అయిపోయినారు. మరి మాకేం తెలియదమ్మా, ఇక్కడ ఉన్నాము, అక్కడ ఏం జరిగిందో తెలియదు. అందుకే బిడ్డడికి ఒక న్యాయం చేస్తే ప్రభుత్వం తెలుసుకో, ఆడని బతుకుతాడు. తల్లి నేను బాధకి ఇల్లు లేదు, ఆకలి లేదు, ఏది లేదు. సో ఇప్పుడు మిగతా వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళు, మీ మనవడు గాని లేదా మీ అబ్బాయి గాని, వాళ్ళు క్షేమంగానే ఉన్నారమ్మా? వాళ్ళేమో తెలియదమ్మా, క్షేమంగా ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వాళ్ళకి తెలియదు. ఇప్పటికీ చూపించలేదు బాడీ. మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఇది ఎక్కడ ఉందో తెలియదు. అక్కడ ప్రమాదం జరిగిన తర్వాత మీకు ఎవరు ఫోన్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారమ్మా? ఎవరు ఇచ్చారంటే పోలీసు వాళ్ళు టీటీ కెమెరాలో చూసారటమ్మా. చూస్తే ఎవరు ఈవిడ ఇలాగ అయిపోయింది అనేసి అంటే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారట. తీసుకెళ్ళిపోయి వాళ్ళు నా కొడుకు తర్వాత 11 గంటలు, రాత్రి 11 గంటలకి నా కొడుకు చెప్పారు. వీళ్ళు ఎత్తి నోరు కొట్టుకొని, కొడుకు తండ్రిని నెత్తి నోరు కొట్టుకొని వెళ్తే ఇంకేంటి బాడీనే ఇప్పుడు చూపించలేదట. ఎక్కడుందో ఏటో అని ఆడు ఫోన్ చేశాడు. అమ్మా ఇలాగ అయిపోయిందమ్మా నా జీవితం అని. నెత్తి నోరు కొట్టుకుని అక్కడ తండ్రి కొడుకు ఏడుస్తాడు, మేము ఇక్కడ ఏడుస్తాడు. కుటుంబ సభ్యుల్లోనే మరొకరు కూడా మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ శాంతి, మీకు ఏమవుతారు, ఎప్పుడు ఇక్కడ నుంచి తిరుమల బయలుదేరారు, మీకు ఎప్పుడు సమాచారం అందిందమ్మా? మాకు తెలియదండి. నాకు పక్కలు ఎవరు చేస్తారు చెప్పారండి. అయినా కుటుంబానికి ఎలాగైతేనండి దర్శనానికి వెళ్ళింది. అక్కడ ముక్కాసి ఏకాదశి అంట. ఆ పిల్లలు కూడా అన్యాయం అయిపోయాడు. యవనస్తుడు కొన్నాడు. ఎందుకు వచ్చిన కొడుకున్నాడండి మా మేనల్లుడు. వాడికి ఆధారం లేదు. తల్లి పనికి వెళ్ళేది, మా తమ్ముడు ఆటో వేస్తాడు. వాడు భవిష్యత్తు పాడైపోయింది. ఆ పిల్లడికి నేను ఏం చేయాలో తెలియలేదు. మాకు ఏ ఆధారం లేదు మా తమ్ముడికి అండి. మేమంతా ఎలా బతకాలి? మా తమ్ముడు, మా అమ్మ, మా నాన్న చొత్త ముసలోళ్ళు. ఏం చేయాలో తెలియలేదు మాకు. మా జీవితం ఇలాగ అయిపోయిందండి. చెప్పాలో తెలియలేదు. అయితే ఇక్కడ చూడొచ్చు, శాంతి ఇంటి పరిస్థితి చూస్తే కనుక చాలా దయనీయంగా అయితే ఉంది. ఒక కుటుంబం ఇక్కడ ఉంటున్నారు అంటే చిన్నపాటి ఇల్లు, ఒక మంచం మాత్రం ఇక్కడ సరిపోయేటువంటి ఈ ఇల్లు ఒక్కసారి చూడండి. ఇలాంటి కుటుంబ సభ్యులు ఏదైతే ఫ్యామిలీ మొత్తం చూడండి, ఇటు చూసినా ఇటు 6 ఫీటు, ఇటు 5 ఫీట్ ఉంది. చిన్నపాటి మంచం వేసుకొని ఇలాంటి పరిస్థితుల్లో కూడా దైవ దర్శనం చేసుకోవాలన్నటువంటి
ఆ ఉద్దేశంతో ఏదైతే వైకుంఠ ఏకాదశి దర్శనం చేసుకోవాలి, ఆ దర్శనం అనంతరం కూడా తిరిగి ఇంటికి రావాలనేటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులకి ఒక్కసారిగా విషాదాన్ని మిగిలించిందని చెప్పాలి. ఏదైతే విశాఖ కంచరపాలెంలో ఉన్నటువంటి ఈ గాంధీనగర్కి సంబంధించినటువంటి శాంతి మృతి చెందడంతో ఒక్కసారిగా ఈ కాలనీ వాసులంతా కూడా తీవ్ర దిగ్బంధనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అయితే అనుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తనకున్నటువంటి బిడ్డకు ఏ రకమైనటువంటి లేదా తన కుటుంబాలకు కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం కానీ లేదా ఉద్యోగం కానీ మరే ఇతర సహాయం అయితే తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కెమెరామ్యాన్ శేఖర్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి.